బ్రేకింగ్ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తీవ్రమైన కాలుష్యం, దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 450 పాయింట్లకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా 400 కంటే ఎక్కువ AQIని తీవ్రమైన కేటగిరీగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు ఇది అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం అదుపులోకి తీసుకురావడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లోని అత్యంత కఠినమైన 4వ దశ నిబంధనలు అధికారులు అమలు చేస్తున్నారు. దీని ప్రకారం నిర్మాణ పనులు నిలిపేశారు. ట్రక్కులు, కమర్షియల్ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు మూసేశారు. వాయు కాలుష్యంతో అధికారులు ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అడ్వైజరీ జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్రావస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ నెమ్మదిగా కదలడం వల్ల అనేక ప్రాంతాల్లో భారీగా రద్దీ ఏర్పడింది. అంతేకాకుండా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ డేంజర్లో పడింది. వాయు కాలుష్యం మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తీవ్రమైన కాలుష్యం, దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 450 పాయింట్లకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా 400 కంటే ఎక్కువగా AQIని తీవ్రమైన కేటగిరీగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు అది 400 కాదు, 400 దాటి 450కి దాటిపోతున్నటువంటి ఒక ఆందోళనకర పరిస్థితి. ఇది అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం అదుపులోకి రావడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లోని అత్యంత కఠినమైన 4వ దశ నిబంధనలు అమలు చేస్తున్నారు. దీని ప్రకారం నిర్మాణ పనులు ఆపేశారు. ట్రక్కులు, కమర్షియల్ వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించారు. కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల్ని మూసేశారు. మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. మొత్తం ఎక్కడెక్కడ ఒకవైపు దట్టమైన పొగమంచు అయితే మరోపక్క కాలుష్యానికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు పొగమంచు తీవ్రంగా ఉంది, అటు అంతే స్థాయిలో కాలుష్యం కూడా చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. మామూలుగా 400 AQI ఉంది అంటేనే అది ప్రమాదకరమైనటువంటి స్థితి. దాన్నే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా భావిస్తూ ఉంటారు. కానీ ఇంకా 50 పాయింట్లు పెరిగింది. 450 పాయింట్లు దాటినటువంటి AQI ఆ పాయింట్లు చూసి ఒకసారిగా ఢిల్లీ వాసులు భయాందోళన గురవుతున్న పరిస్థితి. వాయు కాలుష్యంతో అధికారులు ప్రజలకి హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు అనేది. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. 450 AQI పాయింట్స్ని కూడా దాటి వెళ్తున్నటువంటి ఆందోళనకర పరిస్థితి కనపడుతోంది. సో దీన్ని నివారించడం కోసం ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారు? అది ఎటువంటి ఫలితాలని ఇస్తుంది అనుకుంటున్నారు అక్కడ అధికార యంత్రాంగం? రైట్ రాజేష్, రోజు రోజుకు ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్లో మారిపోతుంది. పెరుగుతున్న గాలి కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు ప్రతి చోట కూడా 400 పైన సుమారు 500 వరకు కూడా ఈ గాలి కాలుష్యం అనేది నమోదవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా, అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది, కొంతమందికి లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కొంతమందికి క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. డ్రై కాఫ్ రావడం వల్ల ఇదంతా కూడా ఎక్కువగా దగ్గుతూ ఉన్నారు. కళ్ళు మండుతున్నాయి, ముక్కులు మండుతున్నాయి. అనేక విధాలకు కూడా ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం వల్ల గ్రాప్ 4 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ఢిల్లీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. దానిలో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలు, 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన
పెట్రోల్ వాహనాలను రాకపోకలపై ఆంక్షలు విధించింది. మనం చూస్తున్నాం వాహనాల రాకపోకలకు సంబంధించి కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలు కూడా ఢిల్లీలోకి అనుమతించడం లేదు. ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు స్కూల్స్కి సంబంధించి కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో హైబ్రిడ్ మోడ్లో అంటే ఆన్లైన్ పద్ధతిలోనే ఈ క్లాసులను నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా రోడ్లపైన వాటర్ స్ప్రే చేయడం ద్వారా కాలుష్యాన్ని కొంతమేర తగ్గించవచ్చు అనేది కూడా భావిస్తుంది ఢిల్లీ ప్రభుత్వం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మరోవైపు బయటకు అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేస్తుంది. తప్పనిసరిగా N95, N99 మాస్కులు ధరించి బయటికి రావాలి. అవి ధరించినప్పటికీ కూడా సూక్ష్మమైన ధూళికణాలు శ్వాసరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళడం ద్వారా అవి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎయిర్ ప్యూరిఫైర్ను వినియోగించాలి. బయటికి అత్యవసరమైతేనే రావాలి అనేది కూడా చెప్తున్నప్పటికీ కూడా ఈ కాలుష్యానికి సొల్యూషన్ అనేది, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ సీజన్లో, వింటర్ సీజన్లో ఈ పొల్యూషన్ అనేది మరింత ఎక్కువ అవుతుంది. అంటే ఇటు కేంద్రపాలిత ప్రాంతం కావడం ఢిల్లీ, ఒకవైపు హర్యానా, గురుగాం బోర్డర్ హర్యానా ఉండడం, మరోవైపు నోయిడా బోర్డర్ ఉత్తరప్రదేశ్ ఉండడం వల్ల అటు నుంచి ఇటు నుంచి రెండు రాష్ట్రాల నుంచి కూడా వాహనాల రాకపోకలు ఢిల్లీలోకి ఎక్కువగా కొనసాగుతున్నాయి. మరోవైపు పంజాబ్ కూడా అత్యంత సమీపంలోనే ఢిల్లీకి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వాహనాల రాకపోకల వల్ల, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే వాహనాల రాకపోకల వల్లే ఈ పొల్యూషన్ అనేది అత్యధికంగా నమోదవుతోంది. అంటే గాలి కాలుష్యం అనేది జస్ట్ 0 నుంచి 50 వరకు ఉంటే కనుక స్వచ్ఛమైన గాలిగా ఢిల్లీ ప్రజలు భావిస్తున్నారు. దానిని 50 నుంచి 100 వరకు కొంత ఒక మోస్తరుగా ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కొంత ఇబ్బందికరమే. కానీ 100 నుంచి 150, ఇప్పుడు ఏకంగా 450 నుంచి 500 వరకు కూడా ఢిల్లీలో గాలి కాలుష్యం అనేది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన గాలి కాలుష్యం నమోదవుతుంది. పీల్చే గాలిలో నాణ్యత అనేది క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పార్లమెంట్ వేదికగా ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చింది. ఈరోజు జయరాం రమేష్, మరోవైపు రాజ్యసభలో జయరాం రమేష్ ఇస్తే, లోక్సభలో కన్యాకుమారి ఎంపీ విజయ్ కుమార్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. మరోవైపు గత వారం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఢిల్లీ పొల్యూషన్పై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో బీఐసీలో చర్చించి దీనిపై చర్చించాలా, ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా గత వారం పార్లమెంట్ సమావేశంలో లోక్సభలో ఒక ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయని నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు లోక్సభలో అలాగే రాజ్యసభలో ఢిల్లీ పొల్యూషన్పై చర్చ చేపట్టాలంటూ కూడా విపక్ష పార్టీలు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చాయి. మరి ఈరోజు ఢిల్లీ పొల్యూషన్పై ఉభయ సభలు చర్చ చేపడతారనేది కూడా చూడాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ అలాగే విపక్ష పార్టీలన్నీ కూడా ఢిల్లీలో పొల్యూషన్ పైన చర్చ చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంటే ప్రతి సీజన్లో కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఢిల్లీలో పొల్యూషన్ అనేది తగ్గడం అనేది అది పర్మనెంట్గా ఎక్కడ కూడా తగ్గడం అనేది అసాధ్యంగా కూడా కనిపిస్తోంది. అంటే నార్మల్ డేస్లో కూడా ఢిల్లీలో పొల్యూషన్ 200 నుంచి 150 వరకు, 150 నుంచి 200 వరకు పొల్యూషన్ అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై నమోదవుతుంది. కానీ ఈ వింటర్ సీజన్లో మరింత ఎక్కువ అవుతుంది. ఒకవైపు గాలి కాలుష్యం, మరోవైపు పొగమంచు. ఈరోజు కూడా పొగమంచు అనేది దట్టంగా వ్యాపించింది. దానివల్ల విమాన రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. దాని ద్వారా ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. పొగమంచు వల్ల విమానాలు ఆలస్యం అవుతాయి కాబట్టి ముందుగా దానిలో షెడ్యూల్ స్టేటస్ చెక్ చేసుకుని విమానాశ్రయాలకు రావాలంటూ కూడా వారు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. మరి ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజు పర్యటన భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 8:30కు ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లైట్ కూడా బయలుదేరాల్సి ఉంది. ఈ ఫాగ్ వల్ల, పొగమంచు వల్ల ప్రధాని విమానం కూడా ఆలస్యమైంది, ఎయిర్ ఇండియా విమానం. తర్వాత 9:30కు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విదేశీ పర్యటనకు 3 రోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఇక మొత్తంగా చూస్తుంటే ఢిల్లీలో పొల్యూషన్ వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు పార్లమెంట్ వేదికగా చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. సో ఇప్పుడు 450 పాయింట్లు AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 పాయింట్లు దాటడంతో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఓ పక్క పొగమంచు, మరోపక్క తీవ్రమైన కాలుష్యం ఢిల్లీ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.